అన్న నమస్తే. నిన్నటి వరకు అమరావతి ప్రాంతం మునిగిపోయింది, అమరావతి ముంపు రాజధాని అంటూ నిన్నటి వరకు అంబటి రాంబాబు కానీ లేదంటే కనుక వాళ్ళ వైసీపీ పార్టీ నాయకులు కానీ పదే పదే చెప్పారు. మరి ఈ రోజు చూస్తే అమరావతిలో భూ కుంభకోణం అంటూ మళ్ళీ వైసీపీ నాయకులే మాట్లాడుతున్నారు. అసలు ఎలా చూడాలంటారు దీన్ని? అమరావతి కనపడుతుందా లేదా? లోకేష్ కానీ మంగళగిరి కానీ లేకపోతే ఇటు అమరావతిలో కానీ అదే రకంగా ఈయన మన శ్రావణ్ కుమార్ గారు కానీ భూమి పూజలు కూడా చేస్తున్నారు. వాళ్ళ కళ్ళు కనపడుతున్నారు. ఇప్పుడు అది నెల నుంచి ఏడబడితే ఆడ భూమి పూజలు కూడా చేస్తున్నారు. వర్కులు అన్నీ సాగుతున్నాయి బ్రహ్మాండంగా. మొన్న మేము కూడా పోయి వచ్చాము, నీట్గా జరుగుతున్నాయి. ఎక్కడ కూడా ఎలాంటి లేవు. ఈ లోగడ ఎప్పుడో ఈ 3 రాజధాని చేయాలని చెప్పి ఎన్ని రోజులు గొడవ చేశారో అదే తంతు ఇప్పుడు జగన్ పార్టీ వాళ్ళు, జగన్ ఛానల్, జగన్ పేపరు ఇంకా అది ఒక్కటే వాళ్ళు అది మాట్లాడుతుంది తప్పితే ఎక్కడ ఏం దొరకట్లా. వాళ్ళు చేసే కుంభకోణాలు మొత్తం దీని మీద చూపిస్తున్నారు. ఇక్కడ బంగారులాగా వర్క్ జరుగుతుంది, అంతా టెండర్లు పిలిచారు, అన్నీ జరుగుతున్నాయి. కంపల కాడి నుంచి అన్నీ కొట్టేశారు నీట్గా. ఇవాళ కాదు, ఈ మధ్యకాలంలో కూడా ఆల్రెడీ మా ఎమ్మెల్యే గారు కానీ అన్నీ పరిశీలిస్తున్నారు, మొత్తం తిరుగుతున్నారు. ఎక్కడ నీళ్ళు అంటూ లేవు. ఏదో దేశపై ఏదో కాలువలు చూపించో ఇంకోటి చూపించో ఇవన్నీ కనపడవైంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇక్కడి నుంచి కుప్పం దాకా నీళ్లు తీసిపోయినాయి. నీళ్లు కుప్పంగానికి నీళ్ళు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు ఇచ్చింది ఏమన్నా అంటాడు. అదివరకు పెట్టాడు సినిమా సెట్టింగ్ పెట్టి గబక్క నీళ్లు వదిలాడు. తర్వాత బావు గంట తర్వాత చూస్తే సెట్టింగ్ బిక్కొని పోయారు, నీళ్లు లేవు, సెట్టింగ్ లేదు. అది ఆయన చేసింది. ఈరోజు నిజంగా చూడు పండగ చేసుకుంటున్నారు ఆడ కుప్పంలో జనం మొత్తం. ఎక్కడి నుంచి వచ్చినాయి దాదాపు నీళ్లు అక్కడి నుంచి ఇక్కడికి రావటం అంటే సామాన్యం కాదు. 760 కిలోమీటర్లు నీళ్ళు వచ్చి పండగలు చేసుకుంటున్నారు. ఆడవాళ్ళు మగవాళ్ళు రోడ్డు మీదకి వచ్చి కాలకట్ల మీద నుంచుని కొంతమంది నీళ్ళల్లోనే దూకి పూజలు చేసుకుంటున్నారు. రేపు మళ్ళీ చంద్రబాబు నాయుడు కూడా వెళ్తాడు. నెంబర్ 1గా చేశారు. అది ఇంకా అసలు తిరుగులేదు, ఎవరు మాట్లాడుతున్నది. అదే ఫ్రీ బస్సులో ఆడవాళ్ళు ఓస్తున్నారు. ఉమ్మేసి వాళ్ళు కనుక జగన్ పార్టీ వాళ్ళు ఎవరైనా మాట్లాడితే ఓస్తున్నారు. వాళ్ళే ఖమ్మంగా ఎక్కిపోతున్నారు. బ్రహ్మాండంగా ఉంది. ఓకే, అసలు అమరావతి మీద ఎందుకంటారు ఇంత విషంకెక్కే ఆలోచన ఎందుకు వస్తుందంటారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ? మొత్తం కమ్మారు ఉండారని అన్ని కులాలు ఉండారు. అక్కడ కమ్మారుతో సంబంధం లేదు, అన్ని వర్గాలు అన్ని కులాలు ఉండారు. బ్రహ్మాండంగా వాళ్ళందరూ ఒప్పుకుంటున్నారు. ఇతనికి ఇక్కడ చంద్రబాబు నాయుడు డెవలప్ చేసేది చెయ్యకూడదు అనే ఒక్కటే ఆలోచన. ఆయన ఏం చేశాడు? దోసుకున్నాడు, ఇసుకలో దోసుకున్నాడు, నిక్కర్లో దోసుకున్నాడు, ఇంకా ఇవి కావాలంటే ఈ బియ్యంలో దోసుకున్నారు, అన్నీ దోసుకున్నారు. అవి వదిలిపెట్టి ఈజీ చేస్తున్నారు వాళ్ళు ఏ కాడికి డెవలప్ అయ్యేదాన్ని. ఈరోజు చేస్తున్నాడుగా డెవలప్ వచ్చి పోలవరం కానీ లేకపోతే ఇది కానీ మొత్తం చంద్రబాబు నాయుడు ఈరోజు రోడ్లు ఏ రకంగా ఉండే. నువ్వు ఉన్న రోజులు అసలు పోవటానికి కూడా రోడ్లు లేవు. ఆటోలోళ్ళు కానీ కారులోళ్ళు కానీ మొత్తం కూడా ప్రతిరోజు అని చేదరించుకున్నారు నిన్ను. ఈరోజు ఎట్లుంది పరిస్థితి? బ్రహ్మాండంగా ఉంది అంటున్నారు. పరిపాలన అంటే ఇట్లా ఉండాలని చెబుతున్నారు. మహిళలు కానీ మాకు ఈ ప్రభుత్వం వచ్చినాక, కూటమి ప్రభుత్వం వచ్చినాక బ్రహ్మాండంగా ఉంది. పవన్ కళ్యాణ్ కానీ లేదా చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ లేకపోతే కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా పరిపాలన చేస్తున్నారు. ఏదైనా ఉంటే ఒప్పును ఖండిస్తున్నారు. నిజంగా చేస్తున్నారు పరిపాలన. అంటే ఇక్కడ ఇందాక మీరు అన్నారు ఇటు బాలకృష్ణ గారు కానీ లేదంటే లోకేష్ గారు కానీ శంకుస్థాపనలు చేస్తున్నారని మీరు అంటున్నారు. అసలు చేపలు పడుతున్నారని చెప్పి ఫోటోలో పెట్టాడు అంబటి రాంబాబు. అదే అంబటి రాంబాబుకి ఆయన పని అయిపోయింది. ఆయన అయిపోయి ఇక్కడ డ్యాన్సులు వేసుకోవటం. ఆయన డ్యాన్సులు వేసుకునేవాడికి ఏం తెలుసు దుస్తుమిటికి పూర్తిగా అసలు కనీసం ఆ 5 సంవత్సరాలు ఆయన ఏమి డెవలప్ కోడలు చెప్పరా చేసిపోయింది తప్పితే ఆయన ఏమైనా డెవలప్ చేశాడు ఇక్కడ ఆయన నియోజకవర్గంలో? అందుకే చిత్తుగా ఓడిచ్చారు. ఈరోజు ఆయన తెలుసుకోకుండా మాట్లాడతారు. ఒకసారి పోయి పరిశీలించమను, అమరావతి పోయి పరిశీలించమను. ఈరోజు అన్నీ మొన్న భూమి పూజ చేశాడు 13వ తారీఖు మన ఈయన బాలకృష్ణ గారు. మళ్ళీ మొన్న ఈ మధ్య మన శ్రావణ్ కుమార్ గారు చేశాడు మొన్న భూమి పూజలు. ఈ రకంగా భూమి పూజలు చేస్తుంటే నీళ్లు ఉండవు, వరదలు ఉండవు అని చెబుతున్నారు. అందుకే అటు పోతే చెప్పులు తీసుకొని కొడతామంటున్నారు. రండి ఒకసారి చూసి చెప్పండి అంటున్నారు. చెప్పేటప్పుడు నిజం ఉంటే నిజంగా చెప్పాలి. అసలు నిజం లేకుండా వారికి ఇక ఈ అమరావతిని ఏదోటి చేయాలంటే ఇక ఆ తరం దాటిపోయింది, అయిపోయింది. ఇక వాళ్ళ వల్ల కాదు, వాళ్ళు రారు. 100% అమరావతిని కానీ పోలవరాన్ని కానీ అది ఇక్కడెక్కడైతే ప్రాజెక్టులు ఈదలుచుకున్నాడో ఆ ప్రాజెక్టులు మొత్తం పూర్తి ఇచ్చి నీళ్లు వదులుతాడు చంద్రబాబు నాయుడు. దాంట్లో చర్చలేదు. ఇదంతా ఒకే అయితే కనుక కంపెనీల పేర్లు అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు అమరావతిలో భూ కుంభకోణానికి అంటే భూమి దోచుకోవడానికి ప్లాన్ చేశాడు అనే మాట అయితే కనుక అంటున్నారు కదా. మరి అసలు భూమి దోచుకున్నట్టు ఎవరు నిక్కచ్చిగా కావాలంటే ఏదైనా డెవలప్మెంట్ కానీ హాస్పిటల్కి కానీ వీటికి కానీ లేకపోతే ఏమన్నా ఉండ గవర్నమెంట్ తరఫున తీసుకుంటున్నారు. సొంతంగా కొనుక్కున్నా కూడా ఈ డెవలప్మెంట్ కోసమే కనుక దోచుకునే వాళ్ళు ఎవరూ లేరాడ. అందరూ బ్రహ్మాండంగా తీసుకొని భూములు కొనుక్కొని వాళ్ళంతటా వాళ్ళు రైతులుగా రేపు పొద్దున ఏదైనా భవిష్యత్తులో మా పిల్లలకు ఉంటాయనో లేకపోతే కొనుక్కొని ఏదైనా ఫ్యాక్టరీలు కట్టుకోవటానికో ఇంకో దానికే చేస్తున్నారు కనుక అనవసరంగా ఎలాంటి చిచ్చు విషయం లేదు అక్కడ.
ఇదంతా ఒకేత అనుకుంటే కనుక ఏంటి గత వారం రోజుల నుంచి ఈ పెన్షన్ల గొడవ, అసలుకి అర్హుల పెన్షన్లు తీసేస్తున్న తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు మరీ అసలు ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు అంటున్నారు కదా. వైఎస్ఆర్ పార్టీలో వాళ్ళ పార్టీ కానీ నాయకులు కానీ వాళ్ళందరూ కలిసి ఆ రోజు పింఛన్లు పర్సెంటేజ్ కూడా లేకుండా డాక్టర్లు మేనేజ్ చేసి అవన్నీ చేస్తే అవన్నీ ఇప్పుడు పరిశీలన చేస్తే ఆవేళ 45, 50 ఉండవు, ఇవాళ మామూలుగా 20, 30 వచ్చినాయి. వాటిని కొంతమందిని ఎక్కడ ఏ పార్టీ ఉండో ఎవడు చేసినా కూడా వాళ్ళని తొలగిస్తున్నాడు. ఇంకా అరుగులు ఉన్నారు, ఇంకా ఇబ్బంది పడేవాళ్ళు ఉన్నారు, వాళ్ళని మెరుగ్గా తీసుకొని వాళ్ళకు కూడా ఇస్తే వాళ్ళకి న్యాయం జరుగుద్ది. వీళ్ళు ఆ పర్సెంటేజ్ లేదు కాబట్టి కొంతమందిని ఇక్కడ కాదు రాష్ట్రం మొత్తం మీద జరుగుతుంది. అది ఎవరైనా తీసేస్తున్నారంటే అర్హులు ఉన్నారు, మంచంలో ఉన్న వాళ్ళకి అసలు కాళ్ళు చేతులు లేని వాళ్ళకి కూడా తీసేస్తున్నారనే మాట అంటున్నారు. అది సమస్య కాదు. మంచంలో ఉన్నా కూడా వాళ్ళ పర్సెంటేజ్ అయినా తక్కువ ఇస్తే వాళ్ళు 6,000 నుంచి 4,000 చేస్తున్నారు. 4,000 కూడా పక్కాగా పింఛన్ ఇస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు అది ఆర్డర్స్ కూడా వచ్చినాయి. మా పరిశీలనలో కూడా మేము ఉండవు. ఎవరన్నా అర్హులు కాకపోతే ఏంటంటే ఆ రోజు అసలు కనీసం డాక్టర్ గారిని మేనేజ్ చేసుకొని ఏదో డబ్బులు ఇచ్చుకొని ఏం చేసుకున్నారు. కనీసం అర్హులు కానీ వాళ్ళకి ఇస్తే ఆ అర్హులను కరెక్ట్గా ఇట్లా చేస్తే అర్హులు ఉన్న వాళ్ళు దెబ్బతింటారని చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ కానీ ఇవన్నీ ఒక పరిశీలన చేసి ఎవరైతే అర్హులో వాళ్ళకి ఇవ్వండి అని చెబుతున్నారు. అంటే ఇప్పుడు తీసేయలేదంటారా ఎవరి పెన్షన్లు? అవును, తీసేశారు. అర్హులు కాని వాళ్ళకి తీసేశారు. అర్హులు కాని ఎందుకంటే ఆ రోజు అసలు పర్సెంటేజ్ వాళ్ళకి అంత పర్సెంటేజ్ లేదు. ఇవాళ 2-3 డాక్టర్లు పరిశీలన చేసి పరిశీలనలో ఏదైనా పోతే 1-60 పోతాయి, పోకుండా ఏడుంటాయి. ఏదైనా పరిశీలనలో పోతాయి. ఇప్పుడు వాళ్ళని పింఛన్ పోయిన కారులో లేకపోతే ఈ కారు ఉండని, లేకపోతే ఐటీ రంగంలో ఐటీలో ఉండని, లేకపోతే కరెంటు బిల్లులు విపరీతంగా ఉన్నాయి, ఏసీలు వేసుకొని అట్లాంటి సమయాలు ఉండేవాళ్ళకి కొన్ని పోతాయి. కొన్ని ఏమో ఇట్లా ఈ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటానా అవి పోతాయి. వాటి వల్ల మొత్తం ఎంక్వైరీలో ఆడాడ పోతున్నాయి పలసంగా. మళ్ళీ ఇంకా కొత్త వాళ్ళకి భర్తలు చనిపోతే మొత్తానికి భార్యలకి పింఛన్లు మొన్న అందరికి వచ్చినాయి. 1,80,000 మందికి ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ రేపు పొద్దున నెక్స్ట్ వదిలినప్పుడు ఇంకా ఎంతమంది అర్హులు అయితే వాళ్ళకి కరెక్ట్గా ఉంటే అప్పుడు కూడా ఎంక్వైరీ చేసే ఇస్తారు చంద్రబాబు నాయుడు. మరి ఇవన్నీ ఏమీ లేదు, అసలు సంక్షేమం ఏమి చేయకుండా చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరినీ మభ్య పెడుతున్నారు, సంక్షోభంలాగా నడుతున్నారు. ఈ ఫ్రీ బస్సు కూడా పెద్ద తుస్సు అయిపోయింది అంటూ మరి వైసీపీ నాయకులు ఎందుకు చెబుతున్నారు? ఈ బస్సులో ఒక్క ఆడకూతురుని కదిలించా, ఏ ఆడకూతురుని కదిలించినా నెంబర్ 1గా జరుగుతుంది ఈ రాష్ట్రంలో. ఈ రాష్ట్రంలో తెలంగాణ కన్నా కూడా ఇంకా నెంబర్ 1గా జరుగుతుంది మన రాష్ట్రంలో. బ్రహ్మాండంగా నేను ఒక్కొక్క రోజు 150 రూపాయలు పోవటానికి 150, రావటానికి 150, 100 రూపాయలు పోవటానికి రావటానికి 100. ఆ రకంగా ఇవాళ పూలు అమ్ముకునేవాళ్ళు కూడా పెందలాడు వెళ్ళిపోయి పూలు తెచ్చుకొని మళ్ళీ పూలు అమ్ముకొని ఇంకొక చిల్లర కొట్టులోళ్ళు కానీ ఎవరు పట్టినా మేము చూస్తూ ఉన్నాం రోడ్డు మీద విపరీతంగా పోతున్నారు. సంతోషం, వాళ్ళ సంతోషం చూస్తే ఎక్కడైనా బస్సులో టైట్ అయినట్టు కూడా లేదు. బ్రహ్మాండంగా ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తున్నారు. బస్సులు సరిపోవట్లేదంట, బస్సులు తగ్గించేశారంట. మరి ఇది ఒక ప్రచారం మొదలు ఏరే రాష్ట్రాల్లో ఉండేవన్నీ చేసి ఇవన్నీ కావాలని చెప్పి పేకు పెడుతున్నారు. ఇక్కడది కాదు. మారంటారా వాళ్ళు? మారేదేం వాళ్ళ జీవితం అంతే. ఏమి ఇప్పుడు చుట్టూ మన పులివెందుల ఎలక్షన్ పెడితే ఏమైందో, ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చి ఇవన్నీ తీసుకొచ్చి పోటీ చేయమన్నారు. అసలు నువ్వే రాజీనామా చేయి పోటీ చేస్తానని పులివెందుల్లో ఆయనే చెబుతున్నాడు. బీటెక్ రవి చెబుతున్నాడు. మా భార్యతో సహా కూడా రాజీనామా చేస్తా మళ్ళీ 2 జరుపుదామంటున్నాడు. మరి నువ్వు అన్న మాట నువ్వే నిర్ణయం తీసుకో. మరి వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్నే పిలిపిస్తామంటున్నారు. మరి చేయగలిగితే మంచిదేగా. జనం ఏం చేసేది రారుగా, ఇంకొచ్చి మాట్లాడటానికి ఛాన్స్ లేదుగా. ఇక ఆయన బయటికి రావటం కాదు, ఆ నిర్ణయం తీసుకోడు. అన్నాడు కాబట్టి ఏదో అన్నాడు. వాస్తవం వాళ్ళకి తెలుసుగా అక్కడ ఏం ఎలక్షన్ జరిగిందో ఏం జరిగిందో. ఇప్పుడు గెలిచి అంతా వారం కాకపోతే వాళ్ళు మేము రెడీ అంటున్నారు. మళ్ళీ నువ్వు రాజీనామా మా మిస్సెస్ని కూడా రాజీనామా చేస్తాను చేసి మళ్ళీ మేము ఇద్దరం పోటీకి రెడీ అన్నాడుగా. సరే, ఇదంతా ఒక ఎత్తు అనుకుందాం. మరి సెప్టెంబర్ 2వ వారం నుంచి అసెంబ్లీ సమావేశాలు అంటున్నారు. ఈసారైనా జగన్మోహన్ రెడ్డి తన పార్టీ సభ్యులతోటి అసెంబ్లీకి ఏదైనా హాజరయ్యే అవకాశం ఉందంటారా? ప్రజా సమస్యలపై పోరాడే అవకాశం ఉందంటారా? పోరాడితే అమరావతిలో నీళ్లు ఉన్నాయి, అవన్నీ పుట్టోలు తీసుకొని రేపు పొద్దున వచ్చి అసెంబ్లీలో అడగమును. వాళ్ళు కూడా చెబుతారు, ఎక్కడ వాళ్ళని కూడా తిప్పుతారు, అక్కడ తిప్పి చూపిస్తారు ఎక్కడెక్కడ నీళ్లు ఉన్నాయని చెబుతున్నారు కదా మీరు, చూపిమంటారు. ఎక్కడెక్కడ డెవలప్మెంట్ అవుతుందని చెప్పి టీడీపీ ఎమ్మెల్యేలు కానీ లేకపోతే జనసేన ఎమ్మెల్యేలు కానీ వాళ్ళందరూ చూపిస్తారు. మీ ఎమ్మెల్యేలు 11 మంది వచ్చి నిర్ణయం తీసుకొని అడగండి. ఇంకాడికి వచ్చేది అసలు మంచి రోజుల్లో రాత్రి ఇప్పుడేం వస్తాడు, ఇంకా రావటం లేదు. ఇంకా ఇదే పోకుండా మార్చుకోకపోతే ఈ కేసులు కానీ ఈ పరిస్థితుల్లో రేపు పొద్దున్న జీవితంలో బయటకు వచ్చే పరిస్థితి కాదు. ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఆయన కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసుకున్నప్పుడు మీ స్థాయికి తగ్గట్టు మీరు మాట్లాడాలి. కనుక మీ స్థాయి తగ్గించుకుంటే అది మీకే వదిలిపెట్టాలి.